సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో యూరియా కోసం బారులు తీరిన రైతులు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి పొలాల వద్ద ఉండవలసిన రైతులు యూరియా బస్తాల కోసం ఫర్టిలైజర్ దుకాణాల వద్ద, సహకార సంఘాల వద్ద, రైతు సేవా కేంద్రాల ఎదుట క్యూ లైన్లలో విసిగి వేసారిపోతున్నారు. సరిపోయినంత యూరియా సరఫరా కాకపోవడంతో అనేక చోట్ల గొడవలు తలెత్తుతున్నాయని, సాయంత్రం వరకు వేచి ఉంటే ఒక్క బస్తా మాత్రమే రావడంతో నిరాశతోనే వెనుతిరుగుతున్నారు. కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వం సరిపోయినన్ని యూరియా బస్తాలు అందించాలని రైతులు కోరుతున్నారు. యూరియా బస్తాల కోసం జనము లైన్ కడుతున్నారు 4-5 రోజుల నుంచి. కానీ యూరియా బస్తాలు ఒక 30 బస్తాలు ఇచ్చి మొన్న బంద్ చేసిర్రు. మరి ఈ రోజన్నా మరి ఇస్తారా ఇయ్యరా తెలియదు పబ్లిక్. మరి రైతులు బాగా ఆందోళన చెందుతున్నారు. ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. రైతులకు ఎట్టి పరిస్థితుల యూరియా బస్తాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పట్ట దొరకలేదు, తిరిగి లైన్ కట్టి అది అవుతుంది. ఏం చేస్తాం ఇక రైతులం, ఇక తిట్టున్నది పరిస్థితి. పని పోవట్టే బర్రెలు ఎడ్లు మా బతికేంది అయ్యా. ఇప్పుడు 10 రోజులు తిరిగా బట్టి ఎక్కడికైనా దొరుకుతలేదు. అక్కడ ఇస్తున్నట్టు అక్కడ, ఇక్కడ ఇస్తున్నట్టు ఇక్కడ ఎక్కలేదు.